నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. లోకంలో పరాక్రమం, వినయం ఈ రెండూ కలిసి ఒకే చోట కనిపించడం చాలా అరుదని చెప్పాలి. దేహబలం, బుద్ధిబలం, శాస్త్ర పాండిత్యము కలిగి ఉన్నప్పటికీ ప్రభు అనుమతి లేనిదే అడుగైనా వేయని స్వభావం కూడా అరుదనే చెప్పాలి. అలాంటి లక్షణాలు కలిగిన వాడు అంజనాసుతుడు హనుమంతుడే. శబ్దస్వరూపుడైన ఆ స్వామి బెంగళూరు గిరినగర్లోని అవధూత దత్తపీఠంలో అలరారుతున్నాడు. కార్యసిద్ధి హనుమంతుడిగా ఆ స్వామి పూజలు అందుకునే ఇక్కడే ఆలయమే నేటి మన తీర్థయాత్ర. బెంగళూరు మహానగరం ఆధునిక జీవన శైలితో హడావిడిగా కనిపిస్తూ ఉన్నప్పటికీ పురాణ సంబంధమైన ప్రదేశాలు, చరిత్రతో పెనవేసుకుపోయినటువంటి నిర్మాణాలు ఇక్కడ ఎక్కువే. నవీన నిర్మాణ శైలితో ఆశ్చర్యపరిచే ఆలయాలు ఎన్నో కన్నుల ముందు నిలుస్తూ ఉంటాయి. ఈ నగరానికి మరింత ప్రత్యేకతను, విశిష్టతను తెచ్చిపెడుతూ ఉంటాయి. అలాంటి ఆలయాలలో కార్యసిద్ధి హనుమాన్ ఆలయం ఒకటిని చెప్పాలి. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. కార్యసిద్ధి హనుమాన్ ఆలయాలు మనకు చాలా ప్రదేశాలలో కనిపిస్తాయి. అయినా కార్యసిద్ధి హనుమాన్ అనే పేరు వినగానే మనకు అవధూత దత్తపీఠం గుర్తుకొస్తుంది. ఎందుకంటే అవధూత దత్తపీఠాలలో కార్యసిద్ధి హనుమంతుడి ఆలయం తప్పకుండా ఉంటుంది. దేశ విదేశాలలోని దత్తపీఠాలలో కార్యసిద్ధి హనుమంతుడు పూజాభిషేకాలు అందుకుంటూ ఉండడం, ఆయా దత్తపీఠాలకు కార్యసిద్ధి హనుమంతుడు ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం. అలా బెంగళూరు గిరినగర్లోని అవధూత దత్తపీఠంలో కార్యసిద్ధి హనుమంతుడు భక్తులను అనుగ్రహిస్తున్నాడు. సువిశాలమైన ప్రదేశంలో అద్భుతంగా తీర్చిదిద్దిన పీఠం ఇది. అడుగడుగునా భక్తిభావ పరిమళాలను వెదజల్లే ఆధ్యాత్మిక కేంద్రంగా ఇది భాసిల్లుతూ ఉంటుంది. పవిత్రతను, ప్రశాంతతను, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని దత్తపీఠం దత్తత చేసుకుందేమో అని అనిపించక మానదు. అలాంటి ఈ పీఠంలో కార్యసిద్ధి హనుమంతుడి ప్రతిష్ఠ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా జరిగింది. జన్మ కలిగే బలము బుద్ధి విద్యలిచ్చి భ్రాంతి బాపు హనుమంత. కాంచనాద్రి శారీర కులిశకేత గదాధర. కాంచనాద్రి శారీర కులిశకేత గదాధర. శంకరాంశ కేసరి సుత శరణంటిని హనుమంత. శంకరాంశ కేసరి సుత శరణంటిని హనుమంత. జయ మారుతి జయ హారతి శ్రీరామ ప్రియదూత హే మారుతి. జయ మారుతి జయ హారతి శ్రీరామ ప్రియదూత హే మారుతి. దత్తాత్రేయ స్వామివారి 16 పవిత్ర అవతారాలను గురించి ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఈ 16 నామ నక్షత్రాలకు ప్రతీకగా దత్తపీఠం వారు ఒక్కో ఆలయాన్ని నిర్మిస్తూ వెళుతున్నారు. అందులో భాగంగానే ఇక్కడ దత్తపీఠాన్ని స్థాపించారు.
ఇక్కడి దత్తాత్రేయ స్వామి వారిని శ్రీ దత్త కనక సింహాసన, శ్రీ దత్త యోగిరాజుగా కొలుస్తూ ఉంటారు. అలాంటి దత్తాత్రేయ స్వామి వారి సన్నిధిలోనే కార్యసిద్ధి హనుమంతుడు కనిపిస్తూ ఉంటాడు. హనుమంతుడు వరబల సంపన్నుడు. బాల్యంలోనే బ్రహ్మాది దేవతల అనుగ్రహాన్ని పొందినవాడు. వాయుదేవుని కుమారుడు, సూర్యభగవానుడికి ప్రియమైన శిష్యుడు. అలాంటి హనుమంతుడు లేని రామాలయాలు దాదాపుగా కనిపించవనే చెప్పాలి. రామకార్యం అప్పగించబడిన తరువాత అది పూర్తయ్యేంత వరకు ఆయన మరో విషయాన్ని గురించిన ఆలోచన చేయలేదు. అందువలన కార్యసిద్ధి అనే మాటకు కారణ సంబంధమైన వాడిగా హనుమంతుడు కనిపిస్తాడు. శరణం శరణం మారుతి చరణం, శ్రీకర మంగళ శుభకర చరణం. శరణం శరణం మారుతి చరణం, శ్రీకర మంగళ శుభకర చరణం. ఇహ పరదాయక శ్రీ గురు చరణం, ఇహ పరదాయక శ్రీ గురు చరణం. ఈప్సితదాయక భవభయహరణం, ఈప్సితదాయక భవభయహరణం. శరణం శరణం మారుతి చరణం, శ్రీకర మంగళ శుభకర చరణం. బెంగళూరులోని గిరినగర్ కాలనీలో ఈ ఆలయం అలరారుతోంది. 16వ శతాబ్దం నుంచి చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ప్రదేశం 1981 నుంచి ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతూ వచ్చింది. ఏపుగా ఎదిగిన చెట్ల చల్లని నీడలో ఈ ఆలయం దర్శనమిస్తుంది. ఆలయంలోకి అడుగు పెడుతూ ఉండగానే 50 అడుగుల హనుమ మూర్తి దర్శన భాగ్యం లభిస్తుంది. అక్కడి నుంచి ముందుకు వెళుతున్న కొద్దీ ఈ ఆలయ విశేషాలు పలకరిస్తూ ఉంటాయి. భక్తిభావ పరిమళాలను పరిచయం చేస్తూ ఉంటాయి. అవధూత దత్తపీఠానికి సంబంధించిన ఆలయాలలో ఏకశిలతో మలిచిన ఎత్తైన హనుమమూర్తులు కనిపిస్తూ ఉంటాయి. అలా ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఆలయ గోడను కలుపుకుంటూ ఏర్పాటు చేసిన 50 అడుగుల హనుమమూర్తి అబ్బురపరుస్తుంది. ఒక చేతిలో గదను ధరించి అభయముద్రలో స్వామి దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారి పద్మపీఠమే 9 అడుగుల వరకు ఉంటుంది. వర్ణరంజితమైన వస్త్రాలతో, పూలమాలికలతో అభయముద్రలో నిలిచిన హనుమ రూపాన్ని భక్తులు తమ మనోఫలకంపై నిలుపుకుంటూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన మరుక్షణమే తమకు హనుమ ఆశీస్సులు లభించినట్టుగా భావన చేసుకుంటారు. స్వామివారికి నమస్కరించుకుని ప్రధాన ద్వారం దిశగా కదులుతారు. ఆలయ గోడలపై సీతారాములతో కూడిన హనుమ శిల్ప దృశ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ ఆలయంలో ప్రత్యేకమైన పూజలు, విశేషమైన సేవలను నిర్వహిస్తూ ఉంటారు. అనునిత్యం ఈ ఆలయం భక్తులతో చాలా రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా సేవలకు సంబంధించిన టికెట్లను విక్రయిస్తూ ఉంటారు. అయితే ప్రధానమైన పూజగా పూర్ణఫల సమర్పణ కనిపిస్తుంది. ప్రధానమైన ముఖమంటపం చాలా విశాలమైనదిగా నిర్మించారు. మంటపానికి మరో చివరలో 4 ప్రత్యేకమైన మందిరాలను నిర్మించారు. ఒక మందిరంలో కార్యసిద్ధి హనుమంతుడు కొలువై ఉండగా, ఇతర మందిరాలలో అనఘాదేవి సమేత దత్తాత్రేయ స్వామి, శివుడు, వినాయకుడు కొలువై ఉంటారు. ఈ 4 మందిరాలను కలుపుకొని భక్తులు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. నిత్యము స్మరించు మారుతి నామం, సత్యము హరించు సంకటజాలం. నిత్యము స్మరించు మారుతి నామం, సత్యము హరించు సంకటజాలం. మనసా వచసా కర్మల సహితం, మనసా వచసా కర్మల సహితం. మానక భజించు పావని చరణం, మానక భజించు పావని చరణం. హనుమ దర్శనం వలన, హనుమను ఆరాధించడం వలన గ్రహ సంబంధమైన దోషాలు, దుష్టశక్తుల కారణంగా కలిగే బాధలు దూరమవుతాయి. అలాగే ఇక్కడ కొలువైన హనుమను పూజించడం వలన కార్యసిద్ధి కలుగుతుందనేది భక్తుల విశ్వాసం.
అందువలన తమ మనసులోని కోరికలు చెప్పుకోవటం కోసం బారులు తీరిన భక్తులు ఇక్కడ నిరంతరం కనిపిస్తూనే ఉంటారు. హనుమంతుడు ఆయా ముద్రలతో, ఆ ముద్రలతో కూడిన నామాలతో అనేక ఆలయాలలో, మందిరాలలో కొలువబడుతూ ఉంటాడు. భక్తాంజనేయుడిగా, దాసాంజనేయుడిగా, ధ్యానాంజనేయుడిగా, అభయాంజనేయుడిగా ఇలా అనేక నామాలతో స్వామి ఆయా క్షేత్రాల యందు కొలువై తన పాదాలను ఆశ్రయించిన భక్తుల కోరికలను నెరవేరుస్తూ ఉంటాడు. గర్భాలయంలోని స్వామివారి మూర్తి స్థానక భంగిమలో నమస్కార ముద్రలో దర్శనమిస్తూ ఉంటాడు. కిరీటం, ఆభరణాలు, వర్ణరంజితమైన వస్త్రాలు, సుగంధమాలికలతో చేసిన అలంకారంలో స్వామివారి దివ్యమంగళమూర్తిని చూసి తీరవలసిందే. స్వామివారికి సుందరుడు అనే పేరు ఎందుకు వచ్చిందనేది ఈ మూర్తి దర్శనం వలన మనకు అర్థమవుతుంది. రోగదోషములు శమించు చరణం, రాగదేశముల నడంచు చరణం. రోగదోషములు శమించు చరణం, రాగద్వేషముల నడంచు చరణం. ఆయురారోగ్య సిరి సౌభాగ్యం, ఆయురారోగ్య సిరి సౌభాగ్యం అనుగ్రహించును జ్ఞానానందం, అనుగ్రహించును జ్ఞానానందం. శరణం శరణం మారుతి చరణం, శ్రీకర మంగళ శుభకర చరణం. ప్రధానమైన హనుమమూర్తి అత్యంత ఆకర్షణీయంగా నయనానందాన్ని కలిగిస్తూ ఉంటాడు. స్వామి రూపం మధురం, మనోహరం, సమ్మోహనం అనేట్టుగా ఉంటుంది. స్వామివారి మూర్తి బరువు 200 టన్నులకు పైగా ఉంటుందని చెబుతారు. సుమారు 18 మంది శిల్పులు 10 నెలల పాటు శ్రమించి కార్యసిద్ధి హనుమంతుడి మూర్తిని మలిచారు. అభయాన్ని, విజయాన్ని ప్రసాదించే స్వామివారి సన్నిధిలో భక్తులు మనసు మందారాలను సమర్పిస్తూ ఉంటారు. సాధారణంగా ఆలయానికి వెళ్లేటప్పుడు భక్తులు కొబ్బరికాయను కానీ, వివిధ రకాల పండ్లను కానీ తీసుకుని వెళుతుంటారు. అయితే ఈ ఆలయంలో భక్తులంతా కొబ్బరికాయతోనే స్వామివారి సన్నిధిలో అడుగు పెడతారు. ఇక్కడ ఎటువైపు చూసినా భక్తులందరి చేతులలో పీచు తీయని కొబ్బరికాయలు కనిపిస్తాయి. ఆలయ ప్రాంగణంలో విక్రయించే కొబ్బరికాయను తీసుకుని చేతికి ఎర్రని కంకణం ధరించి స్వామివారి సన్నిధిలో కూర్చుని పూజ చేయిస్తారు. ఆ సమయంలోనే తమ మనసులోని ధర్మబద్ధమైన కోరికను కార్యసిద్ధి హనుమకు చెప్పుకుంటారు. ప్రతి కొబ్బరికాయకు ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. పూజ అనంతరం కొబ్బరికాయతో 3 ప్రదక్షిణలు చేసిన భక్తులు ఆలయ సిబ్బంది సూచించిన ప్రదేశంలో వాటిని కడతారు. ఆ తర్వాత స్వామివారి చుట్టూ 16 ప్రదక్షిణలు చేస్తారు. అలా పూర్ణఫల సమర్పణకు సంబంధించిన 16 రోజుల వ్రతదీక్ష మొదలవుతుంది. కొబ్బరికాయతో పాటు భక్తులకు కార్యసిద్ధి హనుమ చిత్రపటాన్ని, వ్రతదీక్ష సమయంలో అనునిత్యం పఠించవలసిన మంత్రాన్ని అందజేస్తారు. ఆ చిత్రపటాన్ని భక్తులు తమ పూజా మందిరంలో పెట్టుకుని 16 రోజుల పాటు నియమ నిష్టలను పాటిస్తూ పూజించవలసి ఉంటుంది. భీమ బలిమి నసురాళిని సమయించితివో వీరా, రామాయణ రత్నమాల రావో శ్రీ హనుమంత, రావణాసు దర్పమణచి లంకనెల్ల దహన పరచి, రావణాసు దర్పమణచి లంకనెల్ల దహన పరచి, రాక్షసాంత కుండలైన రామదూత హనుమంత, రాక్షసాంత కుండలైన రామదూత హనుమంత, శ్రీమంత హనుమంత, శ్రీరామ ప్రియదూత, శ్రీమంత హనుమంత, శ్రీరామ ప్రియదూత, నిరవధ్య ఘన చరిత నిను పొగడగ మేమెంత, నిరవధ్య ఘన చరిత నిను పొగడగ మేమెంత, శ్రీమంత హనుమంత, శ్రీరామ ప్రియదూత, శ్రీమంత హనుమంత, శ్రీరామ ప్రియదూత. ఒకసారి ఆలయానికి వెళ్లి పూర్ణఫల సమర్పణ చేయించిన భక్తులు 16 రోజుల వ్రతదీక్షలో భాగంగా మరో 2 మార్లు ఆలయానికి వెళ్లి 41 ప్రదక్షిణల చెప్పున చేయవలసి ఉంటుంది. భక్తులు స్వామివారికి మనవి చేసిన కోరికలు 41 రోజులలో నెరవేరుతాయనే విశ్వాసం ఇక్కడ బలంగా కనిపిస్తూ ఉంటుంది.
కార్యసిద్ధి హనుమ ఆలయంలో అనునిత్యం ఆకుపూజ, సింధూర పూజ జరుగుతూ ఉంటాయి. హనుమ జయంతి, హనుమత్ వ్రతం వంటివి ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే పూర్ణఫల సమర్పణ పేరుతో జరిగే పూజయే ప్రధానమైనదిగా మనకిక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ 16 రోజుల్లో భక్తులు 2 వారాలలో 2 మార్లు వచ్చి 41 ప్రదక్షిణలు చొప్పున చేయవలసి ఉంటుంది. ఇక 16వ రోజున భక్తులు మరోసారి ఆలయానికి వెళ్లి స్వామివారికి పూజ చేయిస్తారు. ఆ తర్వాత తమ చేతికి గల ఎర్రని తోరాన్ని తీసి ఆలయ ప్రాంగణంలోని చెట్టుకు కడతారు. తాము కట్టిన కొబ్బరికాయను తిరిగి ఇంటికి తీసుకువెళ్లి ఆ కొబ్బరికాయతో తీపి పదార్థం చేసుకుని ప్రసాదంగా స్వీకరించవలసి ఉంటుంది. ఈ విధంగా చేయటం వలన మనసులోని ధర్మబద్ధమైన కోరిక 41 రోజుల్లోగా నెరవేరుతుందని నమ్ముతుంటారు. పూర్ణఫల సమర్పణ పేరుతో 16 రోజుల వ్రతదీక్ష ముడిపడి ఉంటుంది. కొబ్బరికాయ తీసుకోవటం, స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేయటం, పూజ చేయించటం, ఆ కొబ్బరికాయను సూచించిన ప్రదేశంలో కట్టడం, ఇలా భక్తులు ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి మారుతూ ఉంటారు. అందువలన ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు తిరిగి బయటకు రావడానికి కొంత సమయం పడుతుంది. ఈ కారణంగా ఆలయం ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటుంది. ప్రతి మంగళ, శనివారాలలో ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు స్వామివారికి ఉదయం, సాయంత్రం వేళలో సింధూర పూజను నిర్వహిస్తారు. హనుమాన్ జయంతి అనేది ఇక్కడ జరిగే అతిపెద్ద పండుగ. ఆ సమయంలో స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, సేవలు, ప్రత్యేకమైన అలంకారాలు, నైవేద్యాలు జరుగుతాయి. నిరంతరం ఈ ఆలయంలో హనుమాన్ చాలీసాతో కూడిన భజనలు జరుగుతూనే ఉంటాయి. రండయ్య పోదాము, తిరునాళ్ళు చూద్దాము, రారమ్మ సామీరి దర్శనము చేద్దాము. రండయ్య పోదాము, తిరునాళ్ళు చూద్దాము, రారమ్మ సామీరి దర్శనము చేద్దాము. రామయ్య దేవునికి, సామి హనుమంతునికి కామితాలీడేర మొక్కుబడి తీర్చాలి. రండయ్య పోదాము, తిరునాళ్ళు చూద్దాము, రారమ్మ సామీరి దర్శనము చేద్దాము. ఇక్కడి దత్తపీఠంలోని దత్తాత్రేయ స్వామివారి దివ్యమంగళమూర్తిని చూసి తీరవలసిందే. త్రిమూర్తి స్వరూపుడైన స్వామి శంఖు చక్రాలు, త్రిశూల డమరుకాలు, రుద్రాక్ష కమండలాలను ధరించి అనఘాదేవి సమేతుడై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. జ్ఞానస్వరూపమైన దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకోవటం వలన సమస్త దోషాలు, పాపాలు తొలగిపోయి సకల శుభాలు చేకూరుతాయనేది మహర్షుల మాట. దత్తాత్రేయుడు మహామహిమాన్వితుడు. ఆ స్వామి లీలా విశేషాలను గురించి బ్రహ్మాండ, స్కాంద, మార్కండేయ పురాణాలు చెబుతున్నాయి. ప్రహ్లాదుడు, పింగళుడు, అలర్కుడు, కార్తవీర్యార్జునుడు, హనుమంతుడు మొదలైన వాళ్లంతా దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించిన వారే. అపారమైన జ్ఞాన సంపదను ఆ స్వామి అనుగ్రహంగా పొందినవారే. మాలా కమండలధర కరపద్మయుగ్మే మధ్యస్థపాణి యుగళే డమరు త్రిశూలే విన్యస్త ఊర్ధ్వకరయో శుభశంఖ చక్రే వందే తమత్రివరదం భుజషట్కయుక్తం అంటూ భక్తులు దత్తాత్రేయ స్వామి వారికి నమస్కరించుకుంటారు. నీ శుభనామము నిత్యము తలచి, నీ చరితామృత పానమి చేసి, నీ శుభనామము నిత్యము తలచి, నీ చరితామృత పానమి చేసి, నిన్నే ఆరాధించితి హనుమ, నన్నేలుకోవా రావా హనుమ, నిన్నే ఆరాధించితి హనుమ, నన్నేలుకోవా రావా హనుమ. సరగుణ కావగరావు సమయమునను బ్రోచుటకిది హనుమ, సరగుణ కావగరావు సమయమునను బ్రోచుటకిది హనుమ. ఇది గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు స్థాపించిన ఆశ్రమం. ఈ ఆశ్రమంలో అనఘాదేవి సమేత దత్తయోగిరాజస్వామిని స్వామీజీ వారు మొదట ప్రతిష్టాపన చేశారు. ఆ తర్వాత ఈ క్షేత్రానికి కారిసిద్ధి ఆంజనేయ స్వామిని కూడా చెయ్యాలి అని చెప్పని స్వామీజీ వారి సంకల్పంతో 2002లో కారిసిద్ధి ఆంజనేయ స్వామిని ఇక్కడ స్థాపన చేశారు. ఆ రోజు నుండి
ఈ కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి లక్షాంతర మంది జనం వచ్చి వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరటానికి కొబ్బరి బొండం అంటే పూర్ణ ఫలం అంటాము, దాన్ని ఇక్కడ స్వామివారి ముందు పట్టుకుని వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న కోరికలు లేదా వాళ్ళకు ఉన్న సమస్యల గురించి చెప్పుకొని స్వామివారి ముందు విన్నవించుకుంటారు. ఆ విధంగా చేయటం వలన వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి, అలాగే వాళ్ళకి అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి. ఈ కాయ 16 రోజులు ఇక్కడే ఉంటుంది. ఈ 16 రోజుల్లో 4 సార్లు ఇక్కడికి వచ్చి 16 ప్రదర్శనలు చేయాలి. అలాగే మేము ఒక మంత్రం ఇస్తాం, త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. ఈ మంత్రాన్ని సీతాదేవి అశోకవనంలో ఆంజనేయ స్వామికి ఫస్ట్ చెప్పినది. ఈ మంత్రాన్ని భక్తులు రోజు కూడా 108 సార్లు చదువుకుంటూ వాళ్ళకి వచ్చిన కష్టం పోవాలి అనుకుని ఇక్కడ కాయ కడుతున్నారు. అలాగే వాళ్ళకి అనుకున్న కష్టానికి వాళ్ళకు కూడా ఆంజనేయ స్వామి పనులు అవుతున్నాయి. అలాగే ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ ఆంజనేయ స్వామికి రథోత్సవం జరుగుతుంది. ఆ రథోత్సవం కూడా స్వామివారి భక్తులు అనుకున్న విధంగా ఇక్కడ జరుగుతున్నాయి. నీ మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవితేజ హనుమా. నీ మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవితేజ హనుమ. నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమ. నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమ. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీంకార దీప దాసాంజనేయ. ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీంకార దీప దాసాంజనేయ. ఇదే ప్రాంగణంలోని ఉపమందిరంలో సచ్చిదానందేశ్వరుడు దివ్యలింగ రూపంలో కొలువై కనిపిస్తాడు. స్వామివారి గర్భాలయానికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. ఆ పక్కనే గల మందిరంలో గణపతి పూజలందుకుంటూ ఉంటాడు. నవగ్రహ మంటపం దగ్గర కూడా భక్తుల సందడి కనిపిస్తూనే ఉంటుంది. ప్రధానమైన ఆలయాన్ని దర్శించిన భక్తులు ఆ తరువాత ఉపాలయాల సన్నిధికి చేరుకుని నమస్కరించుకుంటారు. ప్రతిరోజు ఉదయం 6:30 ఆలయం తలుపులు తెరుస్తారు. మహానైవేద్యం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు తలుపులు మూస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. పూర్ణ ఫల సమర్పణకు సంబంధించిన పూజలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే జరుగుతాయి. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగళూరుకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం మీదుగా బెంగళూరు చేరుకోవచ్చు. ఆలయానికి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. అవధూత దత్తపీఠంలో దత్తుడితో పాటు కొలువైన కార్యసిద్ధి హనుమంతుడు ఆలయ ప్రాంగణంలో 50 అడుగుల హనుమ రూపం, గర్భాలయములో 200 టన్నుల బరువైన మూలమూర్తి ఈ ఆలయం ప్రత్యేకతలుగా కనిపిస్తాయి. 18 మంది శిల్పులు 10 నెలల పాటు మలచిన మహత్తర అర్చామూర్తిని మనం ఇక్కడ చూడొచ్చు. పూర్ణఫల సమర్పణతో కోరికలు నెరవేర్చు కార్యసిద్ధి హనుమంతుడి ఆలయ విశేషాలను తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. రాముని సేవా రక్తుడవీవే రాఘవ కార్య సక్తుడవీవే. రాముని సేవా రక్తుడవీవే రాఘవ కార్య సక్తుడవీవే. రావణ మదమును అణచితివయ్యా రావణ మదమును అణచితివయ్యా. రామాయణ రతనము నీవయ్యా. నీ చరణములే నమ్మితి హనుమా నాకిహ పరముల నిమ్మో హనుమా. నీ చరణములే నమ్మితి హనుమ నాకిహ పరముల నిమ్మో హనుమ. అంజలి ఘటించి వేడి తినయ్యా అభయము నిడరావో హనుమయ్య. జయ 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 శ్రీ హనుమా. జయ 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 జయ
ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జగదభివందన జ్యోతలు గొనుమా, జగదభివందన జ్యోతలు గొనుమా. జయ హే శ్రీమల్హనుమా, జయ హే శ్రీమల్హనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ జయ అంజని జయ కుమారా, అంజని కుమారా హనుమా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.